స్వామియే శరణమయ్యప్ప, సర్వాపరాధరక్షకునే శరణమయ్యప్ప. శ్రీ శబరిమల 18వసారి మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు 10వ రోజు యాత్ర కార్యక్రమం పరిపూర్ణంగా పూర్తి అయినది. ఉదయం రాప్తాడు ఊరిలో ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయం దగ్గర నుంచి 2:30 గంటలకు యాత్ర మొదలుపెట్టి హంపాపురం మీదుగా హంపాపురం ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దాటుకుని మరూరు ఫ్లైఓవర్ కింద ఉన్న మన హాస్టల్స్ దాటుకుని అలాగే మామిళ్ళపల్లి లెఫ్ట్ సైడు షిరిడి సాయినాథ్ మహారాజు వారి దేవాలయం దాటుకుని ముందుగా దాదులూరుకి చేరుకోవడం జరిగింది. దాదులూరులో మధ్యాహ్నం చెన్నకేశవ స్వామి గుడిలో మనం విశ్రాంతి తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి 2:30 గంటలకు బయలుదేరి యాత్ర మళ్ళీ మొదలుపెట్టి సీకేపల్లి రైల్వే గేటు అలాగే ఎన్ఎస్ గేట్ దాటిన తర్వాత చిన్నకొత్తపల్లి అనే ఊరు దాటుకుని యాత్ర మరింత ఆనందకరంగా ముందుకు సాగించడానికి గుత్తూరు ఊరిలో ఉన్న శివాలయానికి చేరుకోవడం జరిగింది. సాయంత్రం 7:30 గంటలకు గుత్తూరు శివాలయంలో చేరుకుని అక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకుని తదుపరి అనంతరం పూజ కార్యక్రమాలకి స్నాన కాలకృత్యాలు పూర్తి చేసుకుని ఇప్పుడే వీడియో చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు యాత్ర అంతా కూడా ఆనందకరంగా జరిగింది. కాకపోతే ప్రతి ఒక్కరికి కూడా ఈ పాదయాత్రలో భాగంగా కొన్ని సూచనలు చేయడం జరుగుతుంది. ఇక్కడున్న వాతావరణానికి మన హైదరాబాద్ వాతావరణం కానీ మరే ఇతరత్ర వాతావరణం కానీ చూసుకుంటే ఇక్కడ ఉన్న వాతావరణానికి చాలా తేడాగా ఉంది. ఉదయం మనం 7-8 గంటల నుంచే రోడ్డు హీట్ అవ్వడం, ఎండ అతిగా ఉండడం, చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఖచ్చితంగా పాదయాత్ర చేసేవారు, సైకిల్ యాత్ర చేసేవారు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మీ దగ్గర అవకాశం ఉన్నంత వరకు మంచి నీళ్ళని కంపల్సరీ మనం క్యారీ చేయవలసి వస్తుంది. మనతో ఎప్పుడు ఉంచుకోవాలి. అలాగే మధ్యాహ్నం టైంలో యాత్ర చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా మంచి నీళ్ళని ఖచ్చితంగా ఎక్కువగా అధిక మొత్తంలో పెట్టుకుని మధ్యలో నీళ్ళు తాగుతూనే ఉండాలి. ఎందుకంటే ఈ ఎండ వేడికి తట్టుకునే పరిస్థితి లేకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే రోడ్డు మధ్యలో దారి మధ్యలో ఎక్కడ కూడా మనకి చెట్టు నీడ కూడా దొరకదు. అలాగే ఎదురు ఎండ ఉంటుంది కాబట్టి మనం ఎక్కడ నిలబడడానికి అవకాశం ఉండదు. అందువల్ల ఇబ్బంది పలుకుతాయి. కుదిరితే కనుక బిస్కెట్ ప్యాకెట్స్, దాంతోపాటు గ్లూకోజ్ డబ్బాలు కూడా, పౌడర్ని కూడా మనం క్యారీ చేయగలిగితే ఇంకా మంచిది. ఎండకి వడగాల్పుకి పొరపాటున ఎక్కడ కూడా తొందరపడి ఆగ్గానే మంచినీళ్ళు తాగడం, చల్లటి నీళ్ళు తాగి వడగాల్పులు తగలకుండా చూసుకోవాల్సి వస్తుంది. అలాగే ఈ గుత్తూరు ఊరిలో ఉన్న శివాలయంకి చేరుకోవడం జరిగింది. మీ అందరి కోసం ఈ దేవాలయాన్ని కూడా వీడియో రూపంలో మీకు చూపిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా చూసి ధరించండి. స్వామియే శరణమయ్యప్ప, సర్వాపరాధ రక్షకునే శరణమయ్యప్ప. ఇది అతి పురాతనమైన శివాలయం. ఈ దేవాలయంలో శివుడు, ఆయనకి ఎదురుగున్న నంది. విచిత్రం ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఎదురుగా ఇంకొక నంది ఉంటుంది. అది ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే అయ్యవారికి ఎదురుగా ఒక నంది, మళ్ళీ ఆ నందికి ఎడమ భాగంలో అనే వినాయకుడి పక్కకి మళ్ళీ అక్కడ ఒక నంది ఉంటుంది. ఇక్కడ మాత్రమే ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి. మనకి స్నానాలకు కానీ, ఉండడానికి కానీ, తినడానికి కానీ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ విడిది తీసుకోవచ్చు. స్వామియే శరణమయ్యప్ప, సర్వాపరాధ రక్షకునే శరణమయ్యప్ప.